అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ రోజున చాలా మంది భద్రంగా కాపాడుకున్నది ఏంటో తెలుసా? వారికి ఉన్న అందాన్ని భద్రంగా కాపాడుకుంటారు, వారికి ఉన్న ధనాన్ని భద్రంగా కాపాడుకుంటారు. అంతేకాకుండా ఈ లోకంలో అమూల్యమైన విలువైన వస్తువులను భద్రంగా కాపాడుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ హృదయంలో నుండి బయలు వెళ్ళేవే మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి. కాబట్టి నీ హృదయంలో గనుక సాతానుకు సంబంధించిన వాటికి నీవు చోటిచ్చినట్లయితే నీవు ఈ లోకములో అపవిత్రపరచబడతావు. అపవిత్రంగా జీవించే వ్యక్తికి పరలోక రాజ్యంలో చోటు లేదు. గనుకని ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి, దేవుని యొక్క వాక్యంతో కాపాడుకోండి, పరిశుద్ధాత్మ సన్నిధితో కాపాడుకోండి. యేసయ్యను మీ హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి.